నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చేదు లేకుండా చాలా బాగుండే కాకరకాయ ఉల్లికారం అండి. చాలా బాగుంటుంది, చేదు అనేది అస్సలు ఉండదు. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందండి ఈ కాకరకాయ ఉల్లికారం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని నీట్గా కడుక్కోవాలండి. పైన చెక్కు తీయక్కర్లేదు, వీటిని నీట్గా వాష్ చేసుకొని 2 పక్కల తొడిమెలు తీసేసుకొని ఇట్లా 3గా కట్ చేసుకోవాలండి. కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి ముక్కలు, మరి చిన్నగా కట్ చేయొద్దు. చిన్న సైజు అయితే 3 ముక్కలు, పెద్ద సైజు అయితే 4 ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మధ్యలోది మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఒక చాక్ తోటి మధ్యలో ఉన్నది మొత్తము విత్తనాలు కానీ కండ కానీ మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం తీసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఉప్పు వేసి నానబెట్టుకుంటే చేదు అనేది తగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అందులోనే ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలండి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ ఫ్రై ఎక్కర్లేదండి, కొంచెం ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది మనకి. ఇలా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఉప్పులో నానబెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ కాకరకాయ ముక్కలు మొత్తం బాగా మగ్గేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యేంతవరకు 2 సైడ్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇవి కాకరకాయలు చల్లారేలోపు మనం ఈ గ్రేవీ పట్టుకుందాం. అందులో ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలని ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని చల్లగా అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ ఉల్లికారంని ఈ కాకరకాయ ముక్కలలో పెట్టుకోవాలి. అన్ని కాకరకాయ ముక్కలకి ఇలా నింపుకోవాలండి గ్రేవీ మొత్తం. ఇలా నింపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం నింపి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలు అందులో వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ లోపల పెట్టిన స్టఫింగ్ మొత్తం కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి ఇలా సరిపోయిద్ది. చూడండి, కారం బాగా ఫ్రై అయిపోయింది లోపల ఉన్నది. ఒక 5 నిమిషాల తర్వాత మనకు ఇంకా మిగిలిన కారం అందులో వేసేసుకోవాలండి. మీకు ఇంకా కారం అవసరం లేదు అనుకుంటే అలాగే ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసి తీసేసుకోవచ్చు. లేదు మిగిలిన కారం కూడా మామూలుగా కలుపుకోవడానికి బాగుంటుంది అనుకుంటే మిగిలిన కారం కూడా ఇలా వేసి బాగా ఇంకొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలాగ మొత్తం కారం అంతా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇది రైస్లో ఉట్టిగా కూరనైనా కలుపుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. మొత్తం ఆయిల్లో మనం వేసిన కారం అంతా బాగా ఫ్రై అయిపోవాలి. అంతేనండి, ఇలా ఫ్రై అయితే సరిపోయిద్ది.
ఇప్పుడు కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా బాగుంటుంది. చేదు అనేది అస్సలు ఉండదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.